మా అమ్మకి నేను మానసికంగా మాటిచ్చాను, నా వల్ల నీకు జన్మ లేకుండా ప్రయత్నం చేస్తానమ్మా. బాబా గారు మమ్మల్ని అందరినీ కూడా సేవా మార్గంలోను, సన్మార్గంలోను, ఆధ్యాత్మిక మార్గంలోను నడిపిస్తున్నారు. నిస్సహాయుని ఆదుకో, నిరాకారుని చేరుకో అన్న ఒక కాన్సెప్ట్తో స్వామి జ్ఞానప్రసన్న గారి మాటలు విని నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను మీ గురించి విన్నానండి, మీరు ఏది చేసినా మంచిగా చేస్తారట, ఒకరు చెప్పడం ఎందుకు, మీకు నచ్చింది చేయండి అన్నారు. ఇవాళ మీ ముందున్న బాబా ఆయనే. సో 70 సంవత్సరాలు పైబడి నుంచే రిజర్వేషన్స్ అనే ఒక కాన్సెప్ట్. ఒక రాజ్యానికి సంబంధించినటువంటి రాజు ఇంకొక రాజ్యానికి సంబంధించిన రాజుని కలవడానికి వచ్చారు. వచ్చినప్పుడు మధ్యలో ఉన్న వ్యక్తి పరిచయం చేస్తున్నప్పుడు ఆ రాజు, మా దేశంలో మేము ఇలా ఉన్నాం, అలా ఉన్నాం, ఇటు ఈ బెనిఫిట్స్ ఇస్తున్నా, ఆ బెనిఫిట్స్ ఇస్తున్నా, ఆ బెనిఫిట్స్ ఇస్తాను. అతనికి సిగ్గు లేదండి, అది ఒక రాజ్యమా? ఇంతమంది అడుక్కునే వాళ్ళు ఉన్నది రాజ్యం అవుతుందా? నా రాజ్యంలో పక్షి కూడా రాదు గింజలేద్దామంటే. వెస్ట్ బెంగాల్ ఆకలితో ప్రపంచంలోనే అత్యధిక దారుణమైన విపత్తు అది. దాదాపు 34 లక్షల మంది చచ్చిపోయారు. మీ దృష్టిలో అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి? మానవ సేవే మాధవ సేవ అంటే మిగతా జీవులు అసలు ఎవరు చేస్తారు? కనుక జీవ సేవే మానవ ధర్మం మా కాన్సెప్ట్. కరోనా టైంలో అన్ని సేవల్ని మీరు దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు, వేల సేవలు. ఎక్కడో ఒక వీడియో చూసి నేను కూడా ఒక రోజు మీతో ఉండాలి అని చెప్పి శ్మశానానికి వచ్చి ఒక రోజంతా ఉన్నాను. ఎక్కడ కూడా స్త్రీని ఆర్ లేడీస్ ని శ్మశానానికి కూడా రానివ్వరు. ఎక్కువ మారిన ఆస్తిలోనే భాగాలు చక్కగా ఉంటున్నప్పుడు తలకొరి పెట్టే విషయంలో ఆడామగ తేడా ఎందుకు వచ్చింది? తండ్రి చచ్చిపోయి పిల్లలు ఒక బయట నుంచి ఒక డబ్బులు తెచ్చి తలకొరి పెట్టే పరిస్థితి అంటే అలిగిపోరు. కొడుక్కి పెట్టడమే ధర్మం అయితే ప్రతి భార్యాభర్తలకు ఒక కొడుకు పుట్టాలి. వాళ్ళు వచ్చిన ఆతృత ఉంది నాన్నయ్యప్ప. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కి వాళ్ళ ఆనందం. ఇలాంటివి కొన్ని వేరు. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని నేను రక్షించడం ఏంటి? అసలు సనాతనంలో ధర్మం అనేది ఇంకా నాకు తెలిసి దేవుడు అనేది కూడా లేదు. కాదా అల్టిమేట్ అనమాట. ఇంకా దాన్ని మొదలు కాపాడేది ఏంటి? అమ్మ ట్రస్ట్ అని పేరు పెట్టారు. అండ్ మీరు అమ్మ గురించి చాలా ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు ప్రతి చోట కూడా. భూమి మీద ఎవరికైనా అంత సాహసం చేయగలుగుతారని అమ్మ గురించి చెప్పేది ఎవరైనా, నేనే కాదు, మీరే కాదు, కవులు కానీ ఎవరైనా. అమ్మ చనిపోయి 20 ఏళ్ళు అయింది. కావాలని ఆమె గురించి కావాలని చెప్తున్నాను, ఇది చెప్పకూడదు అన్నమాట. కావాలని ఆమె గురించి నేను అప్పుడప్పుడు ఏడుస్తాను.